స్వస్థత మహాసభలని పేరు పెడితే ఏం జరగాలి? స్వస్థత జరగాలి. దేనికి జరగాలి? ఎయిడ్స్కు స్వస్థత జరగాలి, క్యాన్సర్కి స్వస్థత జరగాలి, కాళ్ళు రెండు లేనటువంటి వ్యక్తికి కాళ్ళు రావాలి, కళ్ళు లేని వ్యక్తికి కళ్ళు రావాలి, చిన్న పెద్ద లేదు, ప్రతి దానికి స్వస్థత రావాలి. ఎందుకని? బోర్డు పెట్టిందే స్వస్థత అని. అది ఎలా కుదురుతుందండి? క్యాన్సర్ ఎలా బాగా అవుతుందంటే స్వస్థత చేసేది నువ్వు కాదు కదా, దేవుడు కదా. దేవుడికి సాధ్యం కానిదంటే ఏది లేదు కదా. కాబట్టి అందరికీ స్వస్థత రావాలి. అలా రాదండి అంటే బోర్డు పెట్టద్దు. సువార్త సభలను పెట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ పాపాల కోసం ప్రాణం పెట్టాడు, ఆయన దగ్గరకు వచ్చి మారు మనసు పశ్చాత్తాపం ద్వారా బాప్తీసం తీసుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే మీ పాపాలు కడిగివేయబడతాయి. మీరు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తారు. ఎవరైనా వచ్చి స్వస్థత చేయండి అంటే ప్రార్థన చేస్తారని ప్రార్థన చేయండి. స్వస్థత వస్తే దేవుని స్తోత్రం, స్వస్థత రాకపోయినా దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే నువ్వు చెప్పలే స్వస్థత వస్తుందని.